ఇక్కడ అది లేదు. ప్రెసెంట్ టీవీఎస్ షోరూమ్ నుంచి తీసుకొస్తాం. ఇంటర్నల్ మైక్ కాదు, ఇది ఎక్స్టర్నల్ మైక్ అటాచ్ చేశాను. సో వీడియో వచ్చేసి నా మొబైల్ నుంచి షూట్ చేస్తున్నా. మొబైల్ నేనైతే ఈ బైక్ అరౌండ్ లైక్ 3 months అయింది. లెఫ్టా ఓకే, పైన ఆరంగర్ ఎయిర్పోర్ట్ రోడ్. అలా ఏమైనా టిప్స్ ఇస్తే దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో ఈరోజు రైడ్ వచ్చేసి శ్రీశైలం, హైదరాబాద్ నుంచి. సో ఈరోజు రైడ్ వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నా. అంటే లైక్ నా ఫ్రెండ్ నేను, వాడు వెనక నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. సో ఐ విల్ బి రైడింగ్. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, వాళ్ళు కార్లో వెళ్తున్నారు. నేను నాకు కొత్త బైక్ NS 400 దీని మీద రైడ్ చేస్తున్నా ఈరోజు. వాయిస్ వచ్చేసి ఇంటర్నల్ మైక్ కాదు, ఇది ఎక్స్టర్నల్ మైక్ అటాచ్ చేశాను. సో ఐ హోప్ వాయిస్ క్లారిటీ బాగానే ఉంది అనుకుంటున్నా. మీరు చెప్పండి కామెంట్స్లో ఎలా వస్తుందో వాయిస్. వీడియో వచ్చేసి నా మొబైల్ నుంచి షూట్ చేస్తున్నా. మొబైల్ Samsung S23 FE. సెట్టింగ్స్ 4K 60 FPS లో పెట్టా అండ్ వైడ్ యాంగిల్లో షూట్ చేస్తున్నా. ఐ హోప్ స్టెబిలిటీ ఎలా ఉంది, వీడియో షేక్ అది అవుతుందా, ఎందుకంటే నేను మొబైల్ చూస్తే అదే ట్రాఫిక్ ఎవరు చూస్తారు. సో మీరే చూసి చెప్పండి ఎలా వస్తుంది క్లారిటీ అన్నది. అయ్యో బాబాయ్, అమ్మ బాబాయ్. సో నేనైతే ఈ బైక్ అరౌండ్ లైక్ 3 months అయింది. సెప్టెంబర్లో తీసుకున్నా. అంటే మనకి ప్రైస్ హైక్ అయింది కదా September 21st. సో దాని ముందే తీసుకున్నా, జస్ట్ 1 week ముందు. ఇది నాకు అరౌండ్ ఎగ్జాక్ట్లీ 2,50,000 పడింది. రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కళ్ళు వేసుకొని తీసుకోండి. ఇదే ప్రైస్కి మనకి లెఫ్టా ఓకే. సో ఇదే ప్రైస్కి మనకి అరౌండ్ లైక్ అంటే కొంచెం ఒక 30,000-40,000 వేరియంట్స్లో మనకి హోండా CB350 వస్తుంది. అలాగే ఇంకా ప్రైస్ తక్కువలో మనకి ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ వస్తుంది. అండ్ ఎందుకంటే అవన్నీ బిలో 400cc కదా, 350 సెగ్మెంట్. సో అవి ప్రైజెస్ తగ్గినాయి. ఇది 400 సెగ్మెంట్ కదా, ఇది ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 40% GSTలోకి వచ్చింది ఇప్పుడు. ఇది రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకైతే ప్రెసెంట్ లైక్ కొనగానే ఒక ఇష్యూ అయితే వచ్చింది, బాడీ ఇష్యూ. ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నాకు వైబ్రేషన్ అవ్వడం స్టార్ట్ అయింది అప్పుడు స్టార్టింగ్. సో ఫస్ట్ సర్వీస్లో వస్తే వాళ్ళు స్టార్టింగ్ నా దగ్గర ఈ పార్ట్ లేదండి, ఇక్కడ ఒక స్ట్రిప్ ఒకటి వేయాలి, ఇక్కడ అది లేదు. ప్రెసెంట్ టీవీఎస్ షోరూమ్ నుంచి వేస్తామన్నారు. అది 2 days పట్టింది ఆ స్ట్రిప్ వేయడానికి. సెట్ అయింది, బట్ ఇప్పుడు ఇట్ సైడ్ స్టార్ట్ అయింది. సో పైనుంచా కింద నుంచా? కింద, పైన ఆరంగర్ ఎయిర్పోర్ట్ రోడ్. ఇప్పుడు ఇట్ సైడ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అది సెకండ్ సర్వీస్లో ఇంకా ఇవ్వాలి. సో శ్రీశైలం అయితే మాకు అరౌండ్ స్టార్ట్ అయినప్పుడు 4 hours 30 minutes చూపించింది.
టోటల్ రైడ్. సో కొత్తగా స్టార్ట్ చేసా ఛానల్. నాకు ఎప్పటి నుంచో ఉండింది ఛానల్ స్టార్ట్ చేద్దాము ఒకటి అని. ఫైనల్లీ ఇప్పటికైంది. మీరేమైనా టిప్స్ ఇస్తే ఐ విల్ ఫాలో దట్. అంటే లైక్ ఎట్లా వీడియో షూట్ చేయొచ్చు, ఎట్లా ఇంటరాక్ట్ అవ్వచ్చు, టాపిక్స్ ఎలా పిక్ చేసుకోవచ్చు మోటో వ్లాగింగ్ లో, అలా ఏమైనా టిప్స్ ఇస్తే దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. యాక్చువల్గా ఇంకా నేను కొన్ని యాక్సెసరీస్ తీసుకోవాలి, లైక్ మొబైల్ మౌంట్ ఒకటి అండ్ సెకండరీ మొబైల్ ఒకటి ఫర్ జీపీఎస్ నావిగేషన్ అండ్ ఆల్. ఎందుకంటే ప్రెసెంట్ అయితే నేను యాక్షన్ కెమెరా మీద పెద్ద ఇన్వెస్ట్ చేయలేదు, తలుచుకోండి స్ట్రైటర్ అయితే. ఓకే, దీని వాయిస్ ఎలా వస్తుందో చెప్పండి. ఎందుకంటే ఇది నేను ఎక్స్టర్నల్ మైక్ ఇన్స్టాల్ చేసుకున్నా. దీనికి ఇంటర్నల్ మైక్ నుంచి ఆడియో తెలుసు కదా. వైజర్ క్లోజ్ ఉంది, హెల్మెట్ వైజర్. మైక్ లోపల నుంచి కనెక్ట్ చేసుకున్నా. ఎక్స్టర్నల్ మైక్ అయితే మనకంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. మరి లోపల నుంచి పెట్టాను కదా, ఐ మీన్ ఇంటర్నల్ మైక్ అయితే. మొబైల్ ఇంటర్నల్ మైక్ అయితే మనకంతా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేశాను కదా. స్టిల్ లోడ్ అయితే చాలా ఎయిర్ ఫ్లో గట్టిగానే ఉంది. ఐ థింక్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ ఐ థింక్ మేనేజబుల్. ఇది మైక్ వచ్చేసి మోనో AU400 మోడల్. అమెజాన్లో పర్చేజ్ చేశాను. నాకు అప్పుడు అరౌండ్ 400 ఎంతో పడింది అంతే. మొబైల్ మౌంట్ కూడా అప్పుడే అమెజాన్లోనే పర్చేస్ చేశాను. అండ్ మొబైల్కి లైక్ సి పోర్ట్ కనెక్షన్ ఇది మైక్. సో మళ్ళీ 3.5mm జాక్ టు సి పిన్ ఒకటి తీసుకున్నా ఫ్రాంటిక్కి. అది కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఓకే, చలో గైస్, ఫారెస్ట్ ఏరియా టచ్ అయ్యాక మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్.